ఏపీలో కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు సొంతగా సర్వేలు చేస్తూ ప్రజాభిప్రాయం తెలుసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన సభ్యులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తూ కీలక హెచ్చరికలను జారీ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందుతున్నాయని, పద్ధతి మార్చుకోవాలని చంద్రబాబు ఇప్పటికే సూచించారు. దీంతో అన్ని సర్వేలు విశ్లేషించి వాస్తవాలను బేరీస్ వేస్తున్నట్టు తెలిపారు. ఇక శనివారం నుంచి ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ కొందరికి పనితీరు మార్చుకుంటే బాగుంటుందని చెప్పారట. ఎమ్మెల్యేల పనితీరు అటు పార్టీకి కానీ, ఇటు ప్రజలకు కానీ ఇబ్బందిగా మారితే ఎంతటి వారికైనా నమస్కారం చెప్తానని హెచ్చరించారు. అయితే టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరవ్వలేదట. సుమారుగా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లలేదని సమాచారం. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టి విదేశాల్లో ఎమ్మెల్యేలు ఉండడంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎం సూచించారు. అయితే ఈ సూచనలకు విరుద్ధంగా ఉండే నేతలపై వేటు పడుతుందని డైరెక్ట్ గానే హెచ్చరించారు. దీంతో చంద్రబాబు రాజకీయ శైలిపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి. పార్టీని నిరంతరం ప్రజల్లో ఉండేలా చేస్తున్న చంద్రబాబు వ్యూహాలు హాట్ టాపిక్ గా మారాయి. మరి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు మాటలను తమ ఎమ్మెల్యేలు ఎలా తీసుకుంటారో చూడాలి.